రామ మందిర విరాళాలలో అవినీతి, దొంగతనం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ను ముందు పెడుతోంది. మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పార్టీకి చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికి 12 ఏళ్ళుగా దేశంలో అధికారంలో ఉన్నారు, 9 ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, దాదాపు 10 ఏళ్ళు అవుతోంది. సో ఈసారి ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలవడం అనేది 2029లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. వాస్తవంగా 2024 ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిని ఒక క్రైసిస్ను ఎదుర్కోవటానికి కూడా కారణం ఉత్తరప్రదేశ్. సో బీజేపీ బలం మొదటిసారిగా 240కి పడిపోయింది. 400 సీట్లు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే ఆఖరికి వచ్చినాయి 240 సీట్స్. అంటే సొంతగా కూడా మెజారిటీ లేని పరిస్థితికి బీజేపీ నెట్టివేయబడింది. దీనికి కారణం ఉత్తరప్రదేశ్లో బీజేపీ సెకండ్ పొజిషన్కు వెళ్ళడమే. అంటే 2014లో 2019లో దేశంలో అధికారానికి రావటానికి యూపీ కారణమైతే 2024లో దేశంలో సొంతగా అధికారం లేని పరిస్థితికి బీజేపీ నెట్టివేయబడటానికి కూడా అదే ఉత్తరప్రదేశ్ కారణం. సో అందువల్ల ఉత్తరప్రదేశ్లో మీకు స్పష్టంగా యూపీలో సెకండ్ పొజిషన్కు రావడము, దాంతో సొంతగా మెజార్టీ లేని పరిస్థితితో పాటు అయోధ్య పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా బీజేపీ ఓడిపోయింది. సో ఇది బీజేపీకి ఒక ఐడియాలజికల్ సవాల్ని ముందు పెట్టింది. సో ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు యూపీలో గెలవడము, ఓడడం అనేది ఢిల్లీలో గెలవడము, ఓడడంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే 2024 తర్వాత బీజేపీ ఢిల్లీలో, అలాగే హర్యానాలో, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాలను వరుస పెట్టి గెలుచుకుంటూ వచ్చింది. అందులో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ, బెంగాల్ కూడా గెలుచుకుంది. సో అందువల్ల మహారాష్ట్ర కూడా గెలుచుకుంది. సో అందువల్ల ఈ పరిణామాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక పాజిటివ్ వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి. ఈలోగా తృణమూల్ కాంగ్రెస్, శివసేనని చీల్చేయడం, ఆప్ను పార్లమెంటరీ పార్టీలు చీలిక తేవడం, నెక్స్ట్ టార్గెట్ సమాజ్వాదీ పార్టీ అంటున్నారు. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రతిపక్షాలను వీకెన్ చేయడం, పార్లమెంట్లో బీజేపీ స్ట్రెంత్ పెంచుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ రావడం, ప్రాంతీయ పార్టీలను కూడా బీజేపీ ఓడించగలుగుతుందని ప్రూవ్ చేయడం బెంగాల్ ఎన్నికల ద్వారా. సో ఈ కాన్ఫ్లిక్టింగ్ సినారియాలో, అంటే ఒకవైపు 2024లో దెబ్బతిన్న ఒక సినారియో అయితే 2024 తర్వాత వస్తున్న వరుస విజయాలు, అలాగే ప్రతిపక్షాలను టార్గెట్ చేసే ఆపరేషన్స్ మరోవైపు. ఈ కాంటెక్స్ట్ ఒక లాజికల్ ఎండ్ 2029లో రావటానికి 2027 యూపీ ఎన్నికలు కీలకం. ఈ యూపీ ఎన్నికలను బట్టే మిత్రపక్షాలు కూడా బీజేపీతో ఉండాలా ఉండకూడదా, ఇండియా కూటమి ఏ రకంగా ఉండాలి అంటే ఒక రకంగా 2029కు రెండు వైపులా సైన్యం ఎలా మోహరించబడుతుందో కూడా డిసైడ్ అయ్యేది కూడా 2027 యూపీ ఎలక్షన్స్. సో అందుకు యూపీ ఎలక్షన్స్ అంటే అంత కీలకం. సో అలాంటి ఎన్నికలకు ముందు ఈ రామ మందిర అంశం వచ్చింది. ఇదేదో చిన్న విషయమని కొట్టిపడేద్దామా అనుకుంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది అనివార్యంగా. సో దీని చుట్టూ అనేక వార్తలు వస్తున్నాయి. ఇది ఒకటే కాదు, భూకుంభకోణం జరిగింది నిర్మాణ సమయంలోనూ, రామ మందిర్ మూమెంట్ సమయంలోనూ విరాళాలలో జవాబుదారీతనం లేదు, పారదర్శకత లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఏదో చిన్న ఇష్యూగా కొట్టిపారేద్దామంటే అది సాధ్యం కావడం లేదని అర్థమవుతుంది. ఏకంగా ట్రస్ట్ సభ్యులైన అనిల్ మిశ్రా, చంపత్ రాయ్ లాంటి హై ప్రొఫైల్ మెంబర్లే రిజైన్ చేయాల్సి వచ్చింది. చంపత్ రాయ్ అయితే విశ్వ హిందూ పరిషత్ అగ్రనాయకుడు. సో అందువల్ల ఇదొక స్మాలర్ ఇష్యూ అని కొట్టిపారేసే అవకాశం బీజేపీకి లేదు. రెండవది, ఇది మాకేమి సంబంధం బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు, ఇది ఒక ట్రస్ట్ కదా, ఇది రామ్ జన్మభూమి ట్రస్ట్ నిర్వహణలో ఉంది టెంపుల్, మాకు సంబంధం లేదు.
వాస్తవంగా ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా లేదు. గతంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది కూడా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇది కేవలం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పర్యవేక్షణలోనే ఉంటుంది అని. సో టెక్నికల్గా లీగల్గా ఏమన్నా రియాలిటీ ఏంటి? రామ మందిర ఉద్యమంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ అధికారికంగా చేపట్టిన దేశవ్యాపిత దేవాలయ ఉద్యమం ఇదొక్కటే, ఇదే మొదటిది. సో ఆర్ఎస్ఎస్ అధికారికంగా చేపట్టింది. అలాగే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీ నేతలే. అద్వానీయే రామ్ రథయాత్ర నడిపారు. దీని ప్రారంభోత్సవం కూడా నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. మీరు గర్భగుడిలో ఆనాటి విజువల్ చూస్తే ఎవరున్నారు? హిందూ స్వామీజీలు ఉన్నారా? ఉన్నది నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్. సో మెజారిటీ సంఘ్ పరివార్ వాళ్ళే ఉన్నారు తప్ప ఆనాటి గర్భగుడిలో హిందూ స్వామీజీలు, సో వైష్ణవాచార్యులు, శంకరాచార్యులు వీళ్ళు గారు కదా ఉన్నది. సో అందువల్ల మళ్ళీ ఈ ట్రస్ట్ను కూడా ప్రైమ్ మినిస్టరే స్వయాన ఎంపిక చేశాడు. సో మీకు దీనికి నృపేంద్ర మిశ్రా అని కన్స్ట్రక్షన్ కమిటీకి చైర్మన్గా ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నియమించారు. చంపత్ రాయ్ ఆర్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్. సో అనిల్ మిశ్రా ఇప్పుడు కొత్త సభ్యుడు రాజీనామా చేసిన మరొకరు కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్ళే. అందువల్ల సంఘ్ పరివార్ మాకు సంబంధము లేదు అని అధికారికంగా చెప్పినా భారతదేశంలో ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. లీగాలిటీ, టెక్నికాలిటీ ఇక్కడ ఇష్యూ కాదు. వాట్ ఈజ్ పబ్లిక్ పర్సెప్షన్, వాట్ ఈస్ ది రియాలిటీ, వాట్ ఈస్ ది హిస్టరీ అనేది చూస్తారు కదా. అందువల్ల రామజన్మభూమి వివాదంతో మాకు సంబంధము లేదు, ఆ దొంగతనంతో అని అనటానికి వీలే లేని ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక మూడవది, ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆయుధంగా మార్చుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు మొదలుపెట్టాయి, నిరసన ర్యాలీలు జరిపింది. సమాజ్వాదీ పార్టీ ఒక దివ్యమైన భవ్యమైన రామమందిర క్షేత్రంగా అయోధ్యను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ విమర్శించింది. ఉద్ధవ్ ఠాక్రే అయితే హిందుత్వ పరిరక్షణ యాత్రలకే పిలిపించాడు మహారాష్ట్రలో. సో అందువల్ల శివసేన లాంటి పార్టీలు హిందుత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో భారతీయ జనతా పార్టీకి ఒక పొలిటికల్ ఛాలెంజ్ అపోజిషన్ నుంచి వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అయోధ్యకు వెళ్తున్నారు. సో ఈ పరిణామాలు చూస్తుంటే ఇప్పటిదాకా రామ మందిర ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సెక్యులర్ అపోజిషన్ ఒక ఇరకాటంలో పడుతూ వచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తే హిందూ సమాజం ఓట్లు పోతాయి, సమర్థిస్తే తమ సెక్యులర్ పాలిటిక్స్ ప్రశ్నార్థకం అవుతాయి. అందువల్ల అటు సమర్థించలేక ఇటు వ్యతిరేకించలేక ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ప్రతిపక్షాలు ఎదుర్కొన్నాయి. ఆఖరికి రామజన్మభూమి ప్రారంభోత్సవానికి కూడా ఇది రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందుకు దూరంగా ఉన్నామంటూ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అందువల్ల ఇవాళ సెక్యులర్ అపోజిషన్ సాఫ్ట్ హిందుత్వ అనేది బీజేపీ హార్డ్ హిందుత్వ ముందు నిలబడలేకపోయింది. కానీ ఈ దొంగతనం వల్ల ఆ సెక్యులర్ అపోజిషన్ పార్టీ సాఫ్ట్ హిందుత్వకు ఇవాళ పదను షార్ప్నెస్ అనేది వచ్చింది. సో ఇప్పటిదాకా రామజన్మభూమి ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు గత 30 ఏళ్లకు పైగా మోర్ దెన్ 3.5 decades డిఫెన్స్లో ఉన్న సెక్యులర్ అపోజిషన్ పాత్ర ఈరోజు అఫెన్సివ్లోకి రావడం, అఫెన్సివ్లో ఉండే భారతీయ జనతా పార్టీ కాస్త డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. సో ఈ ప్రాసెస్ ఇది జరగడం మనం చూస్తున్నాం. అయితే దీని నుంచి బయటపడటానికి బీజేపీ ఎత్తుగడలు కూడా వేస్తోంది. ఈ ఎత్తుగడల్లో మొదటిది యోగి ఆదిత్యనాథ్ ఇది శ్రీకృష్ణ జన్మస్థాన్ ఉద్యమానికి మరి మద్దతు ఇస్తారా అఖిలేష్ యాదవ్ అంటూ ఛాలెంజ్ వేశాడు. చర్చల్లా శ్రీరామ జన్మభూమి ట్రస్టులో దొంగతనం గురించి చర్చ జరిగితే అది పక్కకు పెట్టేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి మద్దతు ఇస్తావా, నీ హిందుత్వ క్రెడెన్షియల్స్ పరీక్ష పెడతాం అంటూ యోగి ఆదిత్యనాథ్ ఎదురుదాడి చేస్తున్నాడు. రెండవది ఆర్ఎస్ఎస్ స్టేట్మెంట్లో కూడా స్పష్టంగా దత్తాత్రేయ స్టేట్మెంట్ ఉంది, మీరు చూడండి. దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవటానికి హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు, వారి పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి అన్నారు.
అంటే ఒక రకంగా ఈ రామ మందిరంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన అది హిందూ వ్యతిరేక, రామ జన్మభూమి డొనేషన్లలో దొంగతనాన్ని ప్రశ్నించిన అది దేశ వ్యతిరేకం అనే ముద్ర వేసే ప్రయత్నం కూడా సంఘ్ పరివార్ చేస్తుంది. అంటే యాంటీ నేషనల్, యాంటీ హిందూ, అంటే మీరు ఏ ప్రశ్న అడగద్దు అని. ఎందుకంటే ఆఖరికి ఒక హిందూ రక్షాదళ నాయకుడైతే ఓపెన్గా చెప్పాడు కదా, హిందువులు ఇచ్చిన విరాళాలు తిన్న వాళ్ళు కూడా హిందువులే, మీకేం అభ్యంతరం అని. లేదా మీరేమన్నా విరాళాలు ఇచ్చారా, విరాళాలు మీరు ఇవ్వండి, మీకు అడిగే హక్కేముంది. ఇలా కొంతమంది ఈవెన్ ఎదురు దాడికి కూడా చేస్తున్నారు. సో అందువల్ల రెండవ దాడి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి దీనిపైన మాట్లాడితే అది నేరంగా, అంటే అవినీతి పాల్పడిన వాడు, స్కామ్ చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు నేరస్తుడు కాదు. దాన్ని ప్రశ్నిస్తే నేరం అవుతుంది, ప్రశ్నిస్తే హిందూ ద్రోహం అవుతుంది, దేశ ద్రోహం అవుతుంది. దాన్ని ఇవాళ ఒక ఆయుధంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మూడవది ఏంటంటే అసలు మీరు రామ జన్మభూమి ఉద్యమం పట్ల మీ వైఖరి ఎలా ఉండే, మీరు రాముడే దేవుడు కాదన్నారు, రాముడు అయోధ్యలో పుట్టలేదన్నారు. ఇలా రకరకాల విమర్శలు, మీరు కరసేవకులపై కాల్పులు జరిపారు, కరసేవకులను నిర్బంధించారు అంటూ హిస్టరీ ఆఫ్ రామ జన్మభూమి మూమెంట్ను ముందు పెట్టి ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఇవేవి కూడా అంటే ఈ ఎమోషనల్ పాలిటిక్స్ ఎప్పుడు పనిచేస్తాయి, గ్రౌండ్ మీద రియాలిటీ లేనప్పుడు, గ్రౌండ్ మీద రియాలిటీ అబ్స్ట్రాక్ట్ పనిచేస్తాయి. ఇవాళ చర్చ అంతా అయ్యా మేము భక్తితో ఇచ్చిన మా డబ్బును, మా విరాళాన్ని ఎవడు తిన్నాడు, ఆ తినటానికి పరిస్థితులు ఏంటి, ఎందుకు ట్రస్ట్ అలా ఉంది, ఇది ఎందుకు ప్రాపర్ మేనేజ్మెంట్ చేయలేదు. దేశంలో ట్రస్ట్లు లేవో, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా ఆరోపణలు వచ్చాయా? ఒకటి చిన్న చితక ఆరోపణలు రావచ్చు, కానీ ఈ స్థాయిలో ఎప్పుడైనా ఆరోపణలు వచ్చాయా? టీటీడీకి భక్తులు ఇచ్చే డబ్బులు తక్కువేమి కాదు కదా. మీకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది తిరువనంతపురంలో, ఇలాగే నీకు చాలా పెద్ద ఎత్తున బంగారము, నగలు, విరాళాలు వస్తాయి. మరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విషయంలో ఈ విమర్శలు రాలేదు కదా. మరి ఎందుకు ఇంత తొందరగా అయోధ్య మందిరం పైనే విమర్శలు వచ్చాయి? ఎందుకు మీరు ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు? మరి గవర్నెన్స్ ఇష్యూస్ లోపమా? బీజేపీ గవర్నెన్స్ కూడా ఒక బలమైన ఆయుధంగా చూడు, అవినీతి రహిత సమాజం మాది, అవినీతి రహిత ప్రభుత్వం, మై కావుంగా నా కానేదుంగా అన్నాడు కదా మోడీ. మరి ఇప్పుడు కైసే కానది రామ మందిర నిర్మాణంలో, రామ మందిర నిర్మాణ అనంతరం మీరు ఎలా తిననిచ్చారు? నేను తినను, ఎవరిని తిననీయను అన్న మోడీ అయోధ్యలో తినడాన్ని ఎందుకు ఆపలేకపోయాడు అనే ప్రశ్నకు దగ్గర మోడీ దగ్గర ఆన్సర్ లేదు. అసలు ప్రతిదాని మీద ట్వీట్ చేసే నరేంద్ర మోడీ దీనిపైన ఇప్పటికీ మౌనంగానే ఉన్నాడు, మాట్లాడాడు. ఆయన సనాతన ధర్మ పరిరక్షకులుగా మారిన పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. తిరుపతిలో లడ్డు గురించి అంత వివాదం చేసిన చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అంటే ఎన్డీఏ నేతలు ఏ రకమైన పరిస్థితికి నెట్టివేయబడ్డారు, అంటే తమను తాము సమర్థించుకోలేని స్థితికి నెట్టివేయబడ్డారనటానికి బీజేపీ అగ్రనేతల మౌనం, ఎన్డీఏ మిత్రపక్షాల నేతల మౌనం దీనికి ఒక తార్కాణం కాదా అనేది క్వశ్చన్. సో అందువల్ల దీని నుంచి బయటపడటానికి బీజేపీ ఎత్తుగడలు రచించవచ్చు. కానీ ఇప్పటి వరకు బీజేపీ ఆపరేషన్ సింధూర్ సమయంలో బీజేపీ నేషనలిజానికి పరీక్ష దొరికింది. నీట్ పేపర్ లీక్లు బీజేపీ గవర్నెన్స్ను ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా రామ మందిరంలోని అవినీతి బీజేపీ హిందుత్వకే ఒక పెద్ద సవాల్ను విసిరింది.